మనమ్మ ఒకసారి ఫాస్ట్గా రావా, ఈ పిల్ల గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. అందరా నక్షత్ర దా ఇట్రా. మీ మమ్మీ ఎక్కడ ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, నక్షత్ర గారి పేరెంట్స్ ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మదర్ అండ్ ఫాదర్ ని. వచ్చారు ప్లీజ్ అంకుల్. ఓకే, వాళ్ళ మామయ్య గారు అండ్ అలానే వాళ్ళ మదర్. ప్లీజ్ కమ్. మనం సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలి, ధైర్యంగా పెంచాలి అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి, ఈ మాట చెప్తున్నాను, బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తాయేమంటే ఒక మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం రెండు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడాను, చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్వేజ్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ దెన్ షీ సెడ్ ఐ హ్యావ్ నో ఫాదర్. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ తను ఏడుస్తున్నప్పుడు, ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్, మీకు తెలుసు కదా లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో, ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. కమ్ అసలు 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపను ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగా మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమన్నాడే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏమి అడిగేవాళ్ళు కాదు. ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్. గో కెన్ లీవ్. దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. నేను ఎప్పుడు చెప్తున్నవాడిని, నేను నిన్ను కోరి మజిలీ టైంలోనే ఇలాంటి ఒక రస్టిక్ రానెస్, ఒక డార్క్నెస్ ఒకవైపు ఉండి, ఒక మెలడీ సైడ్ ఇంకోవైపు ఉండే సినిమా నేను చేసినప్పుడు జీవి గారే నాకు మ్యూజిక్ కావాలి అనేది, జీవి ప్రకాష్ కుమారే ఉండాలనుకున్నాను. దేవుడి దయ వల్ల జీవినే ఈ సినిమాకి వచ్చాడు. జీవి ఒక సినిమాకి ఎంత బెస్ట్ చేయగలడో అంత బెస్ట్ చేసాడు అనేది క్రియేటివ్ వర్క్. జీవి సార్, ఐ థింక్ యు ఆర్ లిస్నింగ్ టు మీ. అపార్ట్ ఫ్రమ్ దట్, హౌ యూ క్యారీడ్ ద ఇరుముడి ఫిల్మ్ ఆన్ యువర్ షోల్డర్స్. First day itself, when I narrated to him, Anna Sayana, he said, "Sir, it is classic, it is path-breaking." And the next day he kept one tweet. I said, "No, Jeevi sir, don't do that. Expectations will be more. Sir, tell that it's a blockbuster, that is okay. But don't say classic and all, because I am a conscious person. I can't take that fear and the pressure." And he said, no, he saved one message. It is the classic. Then he is showing yesterday. And he always tells me that, no sir, chumma you are a separate piece sir, you are నువ్వు వేరు సార్, మీరు వేరు సార్, మీకు తెలియదు సార్ అని. ఐ డోంట్ నో జీవి, వాట్ ఎవర్, ఓకే ఇట్ హ్యాపెన్ గుడ్ ఓన్లీ, లైక్ దట్ ఐ సెడ్. జీవి సార్, ద అమౌంట్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ యూ కెప్ట్ ఇన్ మీ ఇన్ ద రీ-రికార్డింగ్, హౌ మచ్ ఫ్రీడమ్ యూ గేవ్ మీ టు చేంజ్ కరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ కాంట్ ఫర్గెట్ సార్. ఐ విల్ వర్క్ few more films with you. Let's do superb music and give it
టు ద బ్యూటిఫుల్ వరల్డ్, బ్యూటిఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ జీవి సార్. దెన్ కమింగ్ టు అదర్ ఆర్టిస్ట్, స్వాసిక అండ్ రమేష్ ఇంద్ర. స్వాసిక ద టీచర్ రోల్. ఆ టీచర్ రోల్ని చూసి బాబోయ్ ఇంత ఇంత సాడిస్టిక్గా ఉందంటే అనుకోకండి. సో స్వీట్, సో దాన్ని ఏమంటారు, ఒక మాట కూడా చాలా పద్ధతిగా ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే టైపు. సినిమా వరకు ఉండండి, బయట మాత్రం ఆవిడని చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయొచ్చు. షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్. అండ్ స్వాసికలో ఉన్నది ఏంటంటే, మీరు ఆ క్యారెక్టర్ చూశారు కదండి, అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు స్వాసిక ఎలా రియాక్ట్ అవుతుంది, సార్ ఈ క్యారెక్టర్ కొంచెం నేను చేయలేను సార్ అలాంటిదని. క్యారెక్టర్ చెప్పంగానే సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని. బికాస్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు ఇచ్చి పడేయాలి ఈ క్యారెక్టర్కి మొత్తం అని. లైక్ ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉన్నారు కదా మన రమేష్ సార్, ఆయన కూడా కథ చెప్పినప్పుడు సార్ మీకు సరిపోతుందా ఇంటెన్సిటీ, ఇంకా లేదు సార్ సరిపోతుంది, ఫ్యామిలీస్ వరకు సరిపోతుంది మాకు అని చెప్పేవాడిని నేను. సో సచ్ ఏ వెరీ యాంటిసిపేటెడ్ అండ్ కాన్షియస్ ఆర్టిస్టులు అండి వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అసలు అంటే పై లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మేము చేస్తున్న ఆడియన్స్ కంగారు పడలేదు, టక్కుమని కనెక్ట్ అయ్యారు. అరే ఇది మన సీరియల్లో ఉన్న టీచరే, ఈ సాడిస్ట్ టీచరే. అండ్ వన్ మోర్ థింగ్, I have shown the wrong side of the society and being I am a teacher, నేను టీచర్గా వర్క్ చేసి వచ్చాను. నాకు టీచర్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, పొలిటికల్ సిస్టమ్ అన్నా, పొలిటీషియన్స్ విపరీతమైన రెస్పెక్ట్. బట్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద రాంగ్ సైడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గర్ల్స్. అది మాత్రమే చూపించాలనుకున్నాను. అది చూపిస్తేనే మంచి టీచర్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఆ మంచిని చూపించడానికి ఆ చెడుని చూపించాల్సి వచ్చింది. దాన్ని కరెక్ట్గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాసిక గారు. అండ్ దెన్ ఆర్టిస్ట్, ఓకే కమింగ్ టు చిన్న పెద్ద లేదండి. ఒకసారి అమ్మాయిలు లేవండమ్మా ఒకసారి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చారా. సో ఐఎమ్ టేకింగ్ బిట్ టైం అండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఉంటుంది డైరెక్టర్ నోట్లో నుంచి మా పేర్లు వచ్చి 2 నిమిషాలు మాడితే చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. పక్కకు రండి. వీళ్ళందరినీ అండి నా క్రెడిట్ ఏం లేదు. నాయుడు అని చెప్పేసి నాకు ఒక కాస్టింగ్ అదే ఏడి ఉన్నాడు, లక్ష్మీ నాయుడు అని. దాని తర్వాత మీ ఏజెంట్ పేరేమో గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు. అన్న లిటరల్లీ 100 మంది అన్న చూపించడం పెద్ద అమ్మాయి అయిపోతుంది. చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి, వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యు ఆర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్ యూ రాక్ యాక్చువల్లీ. యా ప్లీజ్ లివ్. యా అమ్మా యా తర్వాత ముగించేస్తాను అన్న. ఒక 5 నిమిషాలు అన్న. దాని తర్వాత దినేష్ గారు ప్లీజ్ స్టాండ్ అప్ అండి. నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి, నాకు ఒక బ్రదర్ లాగా. మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఇప్పుడు మైత్రిలో ఒక పెద్ద పుల్లాగా బాగా వేసాడు. ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నాడు. మైత్రి వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యే పర్సన్ అతను. కానీ అతను చెన్నై నుంచి నాకు ఇతనే ఈపీగా కావాలని తీసుకొచ్చింది నేనే. సో దినేష్ గారు ఖుషి నుంచి ఇప్పుడు వరకు ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని ఏది ఏమైనా శివగారికి నచ్చాలా, శివగారికి ఏం కావాలో అది చెయ్యాలా అని ఒకటే మాట మీద నిలబడ్డారు. 2 సినిమాలు అయిపోయాయి, మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే ఒక్కసారి మన ఆర్టిస్టుల బ్యాచ్ అంతా అక్కడే అలా నిలబడండి, అప్పుడు తెలుస్తుంది నాకు ఎవరెవరు అనేది. సూరి, కిషోర్, కొమరం, నువ్వు ఎమోషనల్ అవుతుంటే నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓకే ఏదో మంచి పని చేస్తున్నావు అనే ఫీలింగ్ వచ్చింది. నువ్వు నాకు చెప్తూ ఉంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసినాయి. శ్రీధరు, మా బావ, అరే మీరు గంజా గ్యాంగ్ వీళ్ళందరూ, రే సారీ రా మిమ్మల్ని పిచ్చ కొట్టుడు కొట్టాము ఆ మేక్ ఓవర్ కోసం దానికోసం అక్కడ ఇక్కడ అంటే ఒక పక్క లోపల సరదా తీరిపోతున్నా, ఇప్పుడు మొహంలో మీరు చూపించలేదు. సూపర్ ఆర్టిస్టులు రా మీరు, మంచి రోల్స్ వస్తాయి ఫ్యూచర్లో, బాగా చేసుకోండి, డిసిప్లిన్గా ఉండండి. రాకీ మీరు కూడా అండి అందరూ. అదే ఇప్పుడు మీరు ఎవరైతే నిలబెట్టిన వాళ్ళందరికీ పేరున నేను అప్రిషియేట్ చేసినట్టే దయచేసి భావించండి. శ్రీధర్, కొమరం, కిషోర్,
నువ్వు మాకు సెట్లోని ఎంటర్టైన్మెంట్ సినిమాలు సూపర్ ఆర్టిస్ట్వి, నీకు చాలాసార్లు చెప్పాను, నీకు చాలా చిన్నదే ఇస్తున్నాను నేను, నువ్వు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. సో ఏంటంటే చిన్నది పెద్దది ఎప్పుడు పట్టించుకోకూడదు, జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. సూరి కమిటీ కుర్రల్లో చూశాను రా, అక్కడ బాగా చేసావు. ఇక్కడ రవణకి ఒక సింపతి క్రియేట్ చేస్తే ఒక క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు నువ్వు బెస్ట్ ఇచ్చేవరా సూరి. థ్యాంక్ యూ సో మచ్ రా. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఇంకా మీ బ్యాచ్లో ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ అండ్ ఫైనల్ థింగ్, టక్కుమని చెప్పండి రా ఎవరైనా మర్చిపోయినాయనమా. ఎడిటర్ ప్రవీణ్ చెప్తానండి. ప్రవీణ్ ఇప్పుడే పెట్టాడు, రాత్రి కొంచెం లేట్ అయింది రావడానికి అవ్వదేమో అని. నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు, నువ్వు నాకు బ్రదర్ లాంటివి, నిన్ను కొన్ని చేస్తున్నావు. ఎడిటింగ్ రూమ్లో ఎన్నిసార్లు తిట్టుకుంటాం అంటే మేము డిస్కషన్లు చేసుకుని ఎన్ని చేసుకున్నా ఫైనల్గా శివ సాటిస్ఫై వరకు క్రియేటివ్గా తనకి ఏం కావాలో అది అందించాలని నీ ప్రయత్నం కానీ నీ సజెషన్స్ కానీ నాకు ఎప్పుడు ఉపయోగపడ్డాయి ప్రవీణ్. వరుసగా 5th ఫిల్మ్ చేసాం, ఇది మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఎడిటింగ్ ఇస్ బ్రిలియంట్. నేనైతే ఒక నేషనల్ అవార్డు, ఏదో ఒక అవార్డు, మంచి అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీకు డెఫినెట్గా. థ్యాంక్ యూ ప్రవీణ్. అజయ్ ఘోష్ గారు ఇక్కడికి రాలేదు, ఆయన ఈరోజు ఎందుకు రాలేదు తెలియదు. నిన్న కూడా మార్నింగ్ ఫోన్ చేసి ఏం సినిమా తీసేసినావయ్యా అన్నారు. థ్యాంక్ యూ అజయ్ గారు. మీరు ఎక్కడున్నా కూడా మీ కంట్రిబ్యూషన్ కూడా ఈ సినిమాలో చాలా, ఆ విలేజ్లో ఒక గొడవలకి వెళ్ళి ఆ ఎర్రాజీ అనే క్యారెక్టర్ని చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు మై అన్న, నేను ఇంటికి పెద్ద కొడుకుని, నాకు తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. నాకు ఒక అన్నయ్య ఉంటే అది నీలాగా ఉంటాడేమో, నీలాగా ఉండాలనుకుంటాను అన్న. నిజంగా అంతకంటే నేనేం చెప్పలేను. యువర్ లైక్ మై బ్రదర్, యువర్ లైక్ మై రియల్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ముఖ్యంగా నాకు అసలు ఆశ్చర్యం ఏంటంటే మీడియా వాళ్ళందరూ మొన్న ఇరుముడి, నాకు తెలియదు, నిన్న వీడియో చూపిస్తున్నారు మన సంతోషం సురేష్ గారు ఎవరో, మీడియా వాళ్ళందరూ కలిసి మొన్నప్పుడు ఈవినింగ్ సినిమా చూశాక ఇరుముడిని కేక్ కట్ చేశారంట మాకు ఎవరికి చెప్పకుండా. అసలు నాకేమో మీడియా వాళ్ళు ఏంట్రా అసలు సెలబ్రేట్, ఇప్పుడు ఏదో రవి సారు నేను ఎదురుగా ఉన్నామంటే ఏదో మమ్మల్ని సంతోషపెట్టడానికో లేదా అందరం కలిసి చేస్తే సెలబ్రేట్ చేసుకున్నాం. వాళ్ళంతటా వాళ్ళు సినిమా చూసి కేక్ కట్ చేసుకుని ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నారంట మీడియా వాళ్ళందరూ. మీకు ఇంతకంటే థ్యాంక్స్ ఏం చెప్తాను రాజేష్. కంటిన్యూస్గా సీలర్ దగ్గర నుంచి ఇరుముడిని మోస్తూనే ఉన్నావు నువ్వు కూడా. అలాగే చాలామంది జర్నలిస్టుల పేర్లు నాకు తెలుసు, కానీ అందరి పేర్లు వరుసగా చెప్పలేను. కొంతమందిని మిస్ అయ్యే ప్రమాదం ఉంది, నాగేంద్ర గారు కానీ, వాట్ ఎవర్ మన వేణు గారు కానీ, చాలామంది. సో మీరండి మొన్న ఇంటర్వ్యూలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఇరుముడు రిలీజ్ అయిన దగ్గర నుంచి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి ఇరుముడిని మీరు చాలా పర్సనల్గా తీసుకొని పెన్నులు పుస్తకాలు పక్కన పెట్టి జడ్జిమెంట్ల తర్వాత ముందు చూసి ఏడుద్దాంరా అని ఒక ఎమోషన్ ఫిక్స్ అయ్యి మీరు ఎంజాయ్ చేసి. ఎందుకంటే సార్ మీరు జర్నలిస్టుల కంటే ముందు తండ్రులు కదా సార్, మీరు ఫాదర్స్ కదా. మీరు ఆ సినిమా చూసే ఎమోషన్ నాకు కాల్ చేసి సార్ ఎంత బాగా తీశారు సార్, అది తీశారు అంటే ఇక్కడ కావాల్సింది జడ్జిమెంట్లు కాదు, ఓన్లీ ఎమోషన్. ఆ ఎమోషనే మనందరినీ నడిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక ఇరుముడు లాంటి ఒక అద్భుతమైన సినిమాని నేను చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ శివ నిర్వాణ.